దిస్ వీడియో ఆల్ అబౌట్ చెప్పుడెందుకు మీరే చూడండి డైరెక్ట్. అగ్గిరవల్తో ఆట ఆడుకో, నిన్నెవడు ఆపుతాడు? క్యాంప్ అప్, పవర్ అప్, నిప్పుని తాగి చూడు. ఆ డైలాగులు విన్నాక చాలా పర్సనల్గా తీసుకొని ట్రై చేశా. రిజల్ట్ మాత్రం మామూలుగా రాలే. అంటే నువ్వు తాగింది క్యాంపనా లేదా? ఏంటండి హాస్పిటల్ అలా అరుస్తారు? అరవకూడదు అండి, ఇదేమైనా లైబ్రరీ అండి? ఇక్కడ మొత్తం కాలిపోయిందండి. మొత్తానికి నీతో ఆడుకునే అన్నమాట అగ్గిరవ్వలు. బాబా గతం గతం అయిపోయింది, దాని గురించి మాట్లాడకు. రీసెంట్గా యూట్యూబ్లో ఒకటి చూసినరా, అది చూసి నవ్వలేక చచ్చిపోయాను రా నేను. జస్ట్ ఒక 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఎగ్జిబిటర్ ఆయన సింగిల్ స్క్రీన్స్ బాధల గురించి చెప్తున్నారు. అది కొంచెం వినడానికి నిన్న నవ్వు వచ్చినా దీనికి రియాక్షన్ చూడరా మామూలుగా ఉండదురా. ఇందాక प्रोड्यूसर ఉంటాడు కదా, జస్ట్ वो क्या नाम है बेटा, वो प्रोड्यूसर रहता चश्मा पहन के, वो डुप्लीकेट बाल रहता, देखो नागवंशी, सॉरी नागवंशी, सॉरी. ఏమైందిరా నవ్వట్లే? నీకు తెలిసిందే కదరా. వాళ్ళది ఒకటే ఒక కాన్సెప్ట్ రా. ఏంటిదిరా? చెడదొబ్బే కాన్సెప్ట్. ఎలాగో పైకి రాలేం, అదేదో పైన టీమ్స్ని చెడదొబ్బితే ఒక పని అయిపోతుందని. దొరికాడు, ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. అరే 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 ఇదేంట్రా ఇది? నేనెక్కడ చూడలే, కొత్త కాన్సెప్టా? అకార్డింగ్ టు ద సోర్సెస్. నీ సూత్ర కదా నీ వీడియోలో నెబ్బాగాళ్ళు 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు, వాళ్ళకి చెప్పరా 15 సంవత్సరాలుగా నేనేంత ఎరగజేస్తానంట. ఎవరికి దొరకొద్దో వాళ్ళకే దొరికావు. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని.